ఈ ధనస్సుని ఒకవేళ రాముడు కానీ ఎక్కువ పెట్టగలిగితే సుతాం నా కుమార్తె అయోనిజాం, అట్లాగని నాకు నా భార్యకి జన్మించినది కాదు, అయోనిజ భూమిలోంచి వచ్చింది. సీతాం, సీత అని తనకి తానే పేరు పెట్టుకున్నది. అయినా నన్ను తండ్రి అని పిలిచింది కాబట్టి తండ్రి కర్తవ్యంగా ఆమెను కన్యాదానం చేస్తాను. దద్యాం దాశరథేరహం, నేను ఆమెను దాశరథికి, దశరథ కుమారుడైన రామచంద్రమూర్తికి ఇచ్చి కన్యాదానం చేసి వివాహం చేస్తాను. ఇదంతా చెప్పిన తర్వాత విశ్వామిత్రుడు, అయితే ఇప్పుడు రాముడు ఈ ధనస్సుని కానీ ఎక్కువ పెడితే నీ కుమార్తెనిచ్చి వివాహం చేస్తానంటావా? ఇదేమీ మాట్లాడటం. తను ఏం చెప్పి తీసుకొచ్చాడు? నువ్వు ఆ ధనస్సు చూద్దువు కానివని చెప్పాడు. ఆయన ఈ కథ అంతా చెప్తే విశ్వామిత్రుడికి ఏం సంబంధం? విశ్వామిత్రుడు ఏది చెప్పాడో దానికే కట్టుబడతాడు. కథని ఎంత అందంగానో నడిపిస్తాడు. అందుకని అన్నాడు, జనకస్య వచశ్రుత్వా విశ్వామిత్రో మహాముని ధనుర్దర్శయ రామాయ ఇతి హోమాచ పార్థివం. సరేనయా, నువ్వు చెప్పినదంతా బాగుంది జనక మహారాజా,